మష్రూమ్స్ బఠానీ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, కారము, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, పుదీనా, కరివేపాకు, బఠానీ, కొన్ని పల్లీలు, పండుమిర్చి 2, ఉల్లిపాయ, కొద్దిగా గరం మసాలా. ముందుగా బఠానీ ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి వెలిగించానండి. 2 విజిల్స్ పెట్టాలి. కొద్ది కొబ్బరి అండి, కొన్ని పల్లీలు, కొద్దిగా జీలకర్ర, ఇవి మిక్స్ చేయాలి. ఈ మిక్స్ అయిందండి. పేస్ట్ తీసుకెళ్ళి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేయాలి. కొద్దిగా ఆయిల్ అండి, పెనం వేడయింది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ పచ్చివాసన పోయే వరకు ఎగించాలి. కొద్దిగా బఠానీలో వాటర్ అండి ఇది. కొద్దిగా పండుమిర్చి, కొద్దిగా ఉప్పు అండి, కొంచెం కారం. మష్రూమ్స్లో ఎక్కువ కారం వేసే అవసరం లేదు. కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా, పెట్టుకున్న బఠానీ అండి వేసేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పల్లీల పేస్ట్ వేసేయాలండి. ఈ గ్రేవీ కొంత దగ్గర రావాలండి. ఇందులో అసలు వాటర్ ఉండకూడదు. ఈ గ్రేవీ మొత్తం దగ్గరికి అయిపోయిందండి. కడిగి పెట్టుకున్న మష్రూమ్స్, ఎందుకంటే మష్రూమ్స్లో చాలా వాటర్ వస్తుంది, అందుకని ఈ గ్రేవీలో వాటర్ ఉండకూడదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత కొంచెం మూత పెట్టేయాలి. మష్రూమ్స్ కూర రెడీ అయిందండి. మష్రూమ్స్ బఠానీ కూర రెడీ అయింది. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి, అన్నానికి కూడా బాగుంటుంది. ఇందులో ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ వేయకండి. దించే ముందు కొద్దిగా పుదీనా. హెల్దీ కర్రీ రెడీ అయిందండి. ఇది ఎక్కువ ఉడికించకండి, ఉడికిస్తే బాగోదు.